మహాభారతమనగానే సాధారణంగా మనందరికీ గుర్తొచ్చేది ఆ మహాకురుక్షేత్ర యుద్ధం. కాని ఈరోజు మనం ఈ కథను కేవలం ఒక యుద్ధంలాగా కాకుండా ఒక అద్భుతమైన, పైగా పూర్తిగా విషపూరితమైన ఒకే ఒక్క మేధస్సు సృష్టించిన మానసిక విషాదంగా ఈ విశ్లేషణలో చూడబోతున్నాం. ఆ మాస్టర్ మైండ్ మరెవరో కాదు, సాక్షాత్తు శకుని. సరే, అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారిక్కడున్న ఈ మాటలు గమనించండి. నేను ప్రతీకారం తీర్చుకున్నాను, కౌరవ వంశం నాశనమైంది. ఒక్కసారి ఆలోచించండి, యుద్ధంలో పూర్తిగా ఓడిపోయి ప్రాణాలు వదులుతున్న ఒక వ్యక్తి ఇలా నవ్వుతూ ఎందుకన్నాడు? ఘోరమైన ఓటమిలో కూడా అతనికి అంత విజయగర్వం ఎందుకుంది? అసలీ ప్రశ్నల వెనుకున్న ఆశ్చర్యకరమైన నిజమేంటో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. మొదటి భాగం, ది వావ్ ఆఫ్ వెంజియన్స్, అంటే ప్రతీకార ప్రతిజ్ఞ. ఈ మొత్తం సైకలాజికల్ ట్రాజెడీని అర్థం చేసుకోవాలంటే మనం కాస్త కాలచక్రాన్ని వెనక్కి తిప్పి గాంధార రాజ్యానికి వెళ్ళాలి. గాంధార దేశానికి రాజు సుబలుడు. ఆ రాజ్యవారసులలో అత్యంత తెలివైనవాడు, గొప్ప పౌరుషం గలవాడు శకుని. కాని ఒకరోజు భీష్ముడు అక్కడకొచ్చి తన కుమార్తె గాంధారిని హస్తినాపురపు అంధరాజైన ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేయాలని ఆజ్ఞాపించాడు. భీష్ముని సైనిక బలానికి ఎదురుచెప్పే శక్తి ఆ సుబలుడికి అస్సలు లేదు కదా. ఎంతో గర్వకారణమైన గాంధార వంశం అలా తలవంచాల్సి రావడం, దానికి తోడు తన ప్రియమైన సోదరి జీవితం ఒక అంధుడికి అంకితం కావడం చూసి శకుని మనసులో ఒక భయంకరమైన ప్రతీకార జ్వాల రగిలింది. అదొక పీడకలలాంటి క్షణం. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన పాయింటేమిటంటే, ఆ తరువాత శకుని తన జీవితంలో చేసిన ప్రతి భయంకరమైన పని వెనుకున్న ఏకైక కారణం తన గాంధార వంశ గౌరవం, తన సోదరిపై ఉన్న అపారమైన ప్రేమ, ఆపై రగిలిపోతున్న ప్రతీకారేచ్ఛ మాత్రమే. నా అక్క జీవితాన్ని నాశనం చేశారు, దానికి కారణమైన కౌరవ వంశాన్ని నేనే నాశనం చేస్తాను అని గుండెలో ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. చెప్పాలంటే ఖచ్చితంగా ఆ క్షణమే హస్తినాపుర పతనానికి మొదటి బీజం పడింది. రెండవ భాగం, ఆర్కిటెక్ట్ ఆఫ్ ద మైండ్, ఒక మానసిక వ్యూహకర్త. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, శకుని అద్భుతమైన మేధస్సుకు, అతని విధ్వంసక నైతికతకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసం. అతను చిన్నప్పణ్నుంచే అసాధారణమైన మేధావి, కత్తులతో పనిలేకుండా మాటలతోనే శత్రువులను ఈజీగా ఓడించగల సత్తా ఉన్నవాడు. చదరంగం, పాచికలాట, రాజకీయాల్లో అతనికి సాటి ఎవ్వరూ లేరసలు. కాని ఇంత గొప్ప తెలివితేటలు ఉన్నప్పటికీ ఒక పసివాడైన దుర్యోధనుడి మనసులో విషం నింపటం, ఒక వంశాన్ని సమూలంగా నాశనం చేయడానికి ఆ మేధస్సును వాడటం, అబ్బా, బహుశా అతని పాత్రలోనే అతిపెద్ద విషాదం ఇదేనేమో. అతను ఎంత పద్ధతిగా పావులు గదిపాడో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇది నిజంగా ఒక ఉన్మాదమే కావచ్చు, కాని పక్కా ప్రణాళికతో కూడిన ఉన్మాదం. ఫస్ట్ స్టెప్, నువ్వే నిజమైన రాజు అంటూ దుర్యోధనుడి చెవిలో నిత్యం విషం పోసి పాండవులపై విపరీతమైన అసూయ పెంచడం. సెకండ్ స్టెప్, భౌతికంగా అత్యంత ప్రమాదకరమైన భీముణ్ణి టార్గెట్ చేయడం. ఇక థర్డ్ స్టెప్ చూస్తే శత్రువుల మానసిక బలహీనతను పసిగట్టడం. అదే ధర్మరాజుకు జూదంపై ఉన్న ఆసక్తి. ఈ విధంగా శకుని ఒక క్రమపద్ధతిలో ఒక పెద్ద మానసిక విధ్వంసాన్ని క్రియేట్ చేశాడు. మూడవ భాగం, మాయలు మరియు కుట్రలు. ఈ ప్రతీకారం కేవలం మానసిక కుట్రలతోనే ఆగిపోకుండా ఎలా తీవ్ర రూపం దాల్చిందో ఇప్పుడు చూద్దాం. మొదటగా దుర్యోధనుడిని ఉసిగొల్పి భీముడికి విషం కలిపిన ఆహారం పెట్టించాడు. ఆ తర్వాత వారణావతంలో ఆ ఫేమస్ లక్క ఇల్లు నిర్మించి అందులో పాండవులను సజీవ దహనం చెయ్యాలనుకున్నాడు. కాని భీముడు బతకడం, లక్క ఇంటినుంచి పాండవులు చాకచక్యంగా తప్పించుకోవడం, ఈ వరుస ఫెయిల్యూర్స్ అన్నీ శకుని కుట్రలను మరింత ప్రమాదకరంగా మార్చేశాయి. ఆ తర్వాత పాండవులు మళ్లీ తిరిగి రావడం, స్వర్గంలాంటి అద్భుతమైన ఇంద్రప్రస్థాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఒకరోజు అక్కడి మాయాసభలో దుర్యోధనుడు నీళ్లలో పడిపోవడం, అది చూసి ద్రౌపది నవ్వడం జరిగింది. అంధుడి కొడుకు కూడా అంధుడే అని ద్రౌపది అన్నట్లో దుర్యోధనుడు భావించి విపరీతంగా అవమానపడ్డాడు. ఆ క్షణమే దుర్యోధనుడి హృదయంలో ద్వేషం అగ్నిలా రగిలిపోయింది. శకునికి తన అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్ ప్రయోగించడానికి దొరికిన అద్భుతమైన అవకాశం సరిగ్గా ఇదే. నాలుగవ భాగం, ది అల్టిమేట్ గ్యాంబుల్, అంటే అంతిమ జూదం. శకుని వ్యూహాత్మక మేధస్సు ఎంత పదునైనదో ఈ మాటలు చాలా స్పష్టంగా చెబుతాయి. యుద్ధంలో పాండవులను ఓడించడం కష్టం, కాని ధర్మరాజు బలహీనత జూదం. భౌతిక యుద్ధంలో అర్జునుడి దేవాస్త్రాలను, భీముడి బలాన్ని ఎదుర్కోవడం అసాధ్యమని అతనికి ముందే తెలుసు.
అందుకే ఏమాత్రం రక్తపాతం లేని ఒక మానసిక యుద్ధాన్ని ఎంచుకున్నాడు. తన ప్రత్యర్థి బలహీనతను పసిగట్టడమే కాదు, దాన్ని తనకనుగుణంగా ఎలా వాడుకోవాలో కూడా అతనికి వెన్నతో పెట్టిన విద్య. అలా ఆ మాయాజూదం ప్రారంభమైంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక గూస్ బంప్స్ తెప్పించే నిజం ఏంటంటే, శకుని చేతిలో ఉన్నవి ఎక్కడో తయారుచేసిన సాధారణ పాచికలు కావు. అవి సాక్షాత్తు అతని సొంత తండ్రి ఎముకలతో తయారుచేసినవి. తన లక్ష్యం కోసం శకుని ఎంత దూరం వెళ్లాడో ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఆ పాచికలు ఎప్పుడూ శకుని ఏ నెంబర్ కోరుకుంటే ఆ నెంబర్నే చూపించేవి. ఇదొక 100% మోసపూరితమైన ఆట. ఈ ఆట ఫలితంగా ధర్మరాజు తన సంపదను, రాజ్యాన్ని, సోదరులను, చివరికి ద్రౌపదిని కూడా కోల్పోయాడు. ఇట్స్ టోటలీ హార్ట్ బ్రేకింగ్. 13 జోదం సృష్టించిన వినాశనానికి ఇదొక పర్ఫెక్ట్ ప్రతీక. ఆ నిండు సభలో ద్రౌపదికి జరిగిన ఘోర అవమానం, దానికి ప్రతిగా శకునిని యుద్ధంలో ముక్కలు ముక్కలుగా నరికి చంపుతానని భీముడు చేసిన భీకరమైన శపథం, మరియు పాండవులు పగతో రగిలిపోతూ వెళ్లిన 13 ఏళ్ల వనవాసం, ఇదంతా కేవలం ఒక్కడి మాస్టర్ ప్లాన్. పాండవులు అడవుల పాలయ్యారని అటు దుర్యోధనుడు తెగ సంతోషపడ్డాడు. కాని వాళ్లు ఖచ్చితంగా తిరిగొస్తారని, అప్పుడే అసలైన యుద్ధం మొదలవుతుందని శకునికి ముందే తెలుసు. 5వ భాగం, ఏ ట్రాజిక్ ఫైనల్ విక్టరీ, ఒక విషాదకరమైన అంతిమ విజయం. ఆ 13 ఏళ్ల వనవాసంలో పాండవులు తమ శక్తిని మరింత పెంచుకుని తిరిగి వచ్చారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు స్వయంగా శాంతిదూతగా వచ్చి కనీసం 5 గ్రామాలు అడిగినా, ఒకవేళ శాంతి నెలకొనే అవకాశం ఉన్నా కనీసం సూదిగుచ్చేంత భూమి కూడా ఇవ్వకూడదని శకుని దుర్యోధనుడిని రెచ్చగొట్టాడు. ఇది చాలా అద్భుతంగా ఏం వివరిస్తుందంటే, కేవలం పాండవులను ఓడించడం మాత్రమే శకుని లక్ష్యం కాదు. తనకి జరిగిన అవమానానికి, గాంధారవంశ పతనానికి ప్రతీకారంగా 2 వైపులా ప్రాణాలు కోల్పోవాలి, ఆ అహంకారంతో ఉన్న కౌరవ వంశం సమూలంగా నాశనమవ్వాలి. అదే అతని అసలు ఉద్దేశం. ఇక ఆ యుద్ధం అనివార్యమైంది. కురుక్షేత్రంలో ఘోరమైన మారణహోమం మొదలైంది. గొప్ప గొప్ప యోధులంతా ఒక్కొక్కరుగా నేలకొరిగారు. అజేయుడైన భీష్ముడు పడిపోయాడు. గురువైన ద్రోణుడు మరణించాడు. మహావీరుడైన కర్ణుడు ఓడిపోయాడు. అత్యంత బలమైన కౌరవ సైన్యం, వాళ్ల వారసత్వం క్షణాల్లో నాశనమైపోయింది. శకుని ఇన్ని సంవత్సరాలుగా కన్న కల, అతను వేసిన ఆ భయంకరమైన ప్రణాళిక ఖచ్చితంగా అమలు జరిగింది. ఎవరైతే తన సోదరి జీవితాన్ని నాశనం చేశారో ఆ వంశం మొత్తం ఇప్పుడు కేవలం ఒక శవాల దిబ్బగా మారిపోయింది. ఆ భీకర యుద్ధం చివరి దశకు చేరుకుంది. సరిగ్గా అప్పుడే శకునిని వెతుక్కుంటూ సహదేవుడొచ్చాడు. అప్పుడు శకుని నవ్వుతూ, నేను లేకపోతే అసలు ఈ యుద్ధమే ఉండేది కాదు అన్నాడు. దానికి సహదేవుడు చెప్పిన మాటలే ఈ మొత్తం కథకే సారాంశమని చెప్పాలి. నీ తెలివి రాజ్యాలను కాపాడాల్సింది, కాని నువ్వది వినాశనానికి ఉపయోగించావు అన్నాడు. ఆ తర్వాత జరిగిన భీకర పోరులో సహదేవుడు ఖడ్గానికి శకుని నేలకొరిగాడు. ముగించే ముందు ఇక్కడున్న ఈ ఒక్క ప్రశ్న ఎంతో ఆలోచింపజేస్తోంది కదూ. ఒక అద్భుతమైన మేధస్సును కేవలం వినాశనానికే ఉపయోగిస్తే ఆ మేధస్సుకు ఏమైనా విలువుందా? నేలపై పడిపోతూ చివరి శ్వాసలో కూడా శకుని నవ్వాడు. నేను ప్రతీకారం తీర్చుకున్నాను, కౌరవ వంశం నాశనమైంది అని అతని కళ్లల్లో ఎంతో సంతృప్తి. తెలివున్నంత మాత్రాన గొప్పవాళ్లు కాలేరు. ప్రతీకారమనే అగ్ని ఎదుటివారినే కాదు, చివరకు మనల్నే కూడా దహించివేస్తుందని ఈ విషాద మేధావి జీవితం చాలా స్పష్టంగా చెబుతోంది. ఈనాటి విశ్లేషణతో శకుని పాత్రపై ఒక కొత్త దృక్కోణం ఏర్పడిందని అనుకుంటున్నాను. ఈ కథ నుంచి మీరు ఏం నేర్చుకున్నారో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ మరో అద్భుతమైన విశ్లేషణతో కలుద్దాం.